మనమాడ పోయింటే నాకేదో టేస్ట్ తగ్గించారు చీర లాగాడు ఊరికి అల్లులో అక్కడ స్థానం పొందారు నిన్న సర్ది చెప్తాను గలగడవద్దు ఈసారి చూడండి మళ్ళీ ఉంటే మళ్ళా వాటి పెట్టుకుంటాను ఒకసారి చూడండి క్షమించండి అందులో ఎట్లే ఉండాలి నిన్నట జరిగింది జరిగింది రేపు నేను పొద్దున్న రాత్రి పోతా ఉంటే పంచాయతీ వద్దని పక్క రావడం లేదు మా దగ్గరికి అందరూ ఉండి అట్లా ఎత్తుకోండి అట్లా బాగా నీట్గా తినేనా ఈరోజు ధనవర్షిని ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయాలని నిర్ణయించమైనది. ఈ కార్యక్రమం గురించి మన శివయ్య మాట్లాడుతుంది కోరుతున్నాం. హాజరైన మన టీడీ జయరాం రెడ్డి అన్న వివిధ అవార్డులు గ్రహీతైన జయరాం రెడ్డి అన్న సన్మాన కార్యక్రమం ధనవర్షిని చెక్క కానుగా నేచురల్ ఐటమ్స్ గురించి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు టీడీ జయరాం రెడ్డి అన్న గారికి వివిధ అవార్డు గ్రహీతకు స్వాగతం సుస్వాగతం. అన్నకు సన్మాన కార్యక్రమం ఇక్కడ ఇచ్చేసిన ఇక్కడ రామలింగ అన్నగారికి రామలింగ గారికి ధన్యవాదాలు. అందరికీ విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ఆయిల్ ధనవర్షిన ఆయిల్ అది గారికి ఓపెనింగ్ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. జయరాం రెడ్డి గారికి అవార్డు గ్రహీత సన్మానం జరుగుతున్నది. ధన్యవాదాలు. ధనవర్షిని హరియన్న ఆధ్వర్యంలో టీడీ జయరాం రెడ్డి అన్న గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా హరియన్న కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో పనిచేసినాడు. తర్వాత టీడీ జయరాం రెడ్డి అన్న కర్ణాటక మన ఆంధ్ర ప్రాంతంలో కూడా వివిధ పత్రికల్లో పనిచేసినాడు. ఇతనికి పలు అవార్డు మన జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో అందినాయి. ఈ శుభ సందర్భంగా చిరు సత్కారం చేయడానికి పిలిచారు. సందర్భంగా పెద్దలకు మరియు అతిథులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ
ఇచ్చినటువంటి ప్రాక్టికల్గా పనిచేసినట్టు మేమా గారు స్వరూపన్న గారు మరియు అన్నగౌడ గారు ప్రస్తుతం ఎప్పుడో ముందు చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి పనిచేసినటువంటి కాలంలో అనుభవజ్ఞుడైనటువంటి దాంతోపాటు జయరాం రెడ్డి అన్న గారు కూడా ఆ అన్నగారికి సహకారం అందించినటువంటి ధనవర్షిని కానుక చెక్క ఈ న్యాచురల్ ఫార్మింగ్స్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు కాబట్టి మనం కూడా వాడి దాని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దాంతోపాటు జయరాం రెడ్డి అన్న గారి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించినందుకు అన్నగారికి అరಣ್య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెక్కగాన శ్రీ హరి గారి ఆధ్వర్యంలో శ్రీ టిడి జయరాం రెడ్డి అన్న గారు మంచి జరగాలని ఇప్పటి నుండి అవార్డు గ్రహీత ఆయనకు 10 మందికి మేలు చేస్తాడు కాబట్టి ఆరోగ్య ఐశ్వర్యవంతంగా అతని కుటుంబము అతను చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి 10 మందికి మేలు చేయాలని ఆ గ్రహీతను కోరుకుంటున్నాను.